అనంతపురం ప్రెస్ క్లబ్లో మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ బాబు మాట్లాడుతూ పీటీసీ స్టేడియంలో నిర్వహించు అథ్లెటిక్స్ పరుగు పోటీలు ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహిస్తామని జిల్లా అధ్యక్షులు తెలిపారు. మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఏర్పడి దాదాపు 43 సంవత్సరాలు అయిందన్నారు. ప్రజలలో వాకింగ్ మీద అవేర్నెస్ పెంచి ప్రతిరోజు వాకింగ్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలన్నదే అథ్లెటిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ పరుగు పోటీలలో 30 సంవత్సరాలు పైబడి 100 సంవత్సరాల వయసు గల పురుషులు, మహిళలకు స్పీడ్ వాక్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీపతిరాజు, రాష్ట్ర కార్యదర్శి సైకం రాంప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె సుధాకర్ బాబు, ఎంఏఏ సలహాదారులు బి ఈశ్వర్రెడ్డి, జిల్లా సెక్రటరీ ఎస్ సికిందర్, జిల్లా ట్రెజరర్ విజి లోక్నాథ్, ప్రెసిడెంట్ బి పాండురంగారెడ్డి, సెక్రటరీ వై రవికుమార్, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ సుంకర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సుధాకర్ బాబు అండి. స్వయాన రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ప్లాంట్లో ఈగా రిటైర్డ్ అయ్యాను. మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, ఆర్గనైజర్గా ఈ సంస్థలో పనిచేస్తున్నాను. ఈ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ సంస్థ అనేది మాఫీ అంటే మాస్టర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి అనుబంధ సంస్థ. ఈ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ప్రజల్లో అవేర్నెస్, వాకింగ్ మీద, నడక మీద అవేర్నెస్ తెచ్చి ప్రతిరోజు ఉదయాన్నే నడకని ప్రారంభిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే విధానంతో ఈ అసోసియేషన్ యొక్క ఉద్దేశం. ఈ అసోసియేషన్లో మెంబర్స్ అందరూ వాక్ చేసేవాళ్ళు కానీ, అసోసియేషన్ మెంబర్స్ కానీ 30 సంవత్సరాలు పైబడి 100 సంవత్సరాల వరకు ఉంటాయి. ఇప్పుడు మేము ఈ సంస్థ అనంతపురంలో స్టార్ట్ చేసి ఇయరే స్టార్ట్ చేసాం అసోసియేషన్. మిగతా జిల్లాలో అన్ని చోట్ల బాగా స్ట్రాంగ్గా ఉండి వాళ్ళు కంటిన్యూగా గత 20 సంవత్సరాల నుంచి సంస్థని బాగా అభివృద్ధి చేస్తూ మంచి ఈవెంట్స్ నడుపుతున్నారు. మనం ఈ సంవత్సరం స్టార్ట్ చేసి 1వ తారీఖు జనవరి 5వ తారీఖున మనము జిల్లా స్థాయిలో క్రీడలు నిర్వహించినాము. అది కానీ చాలా అద్భుతంగా చేసి అందరి మన స్టేట్ మన్ననలు పొందిన తర్వాత మన యాక్చువల్గా మా సెక్రటరీ గారు వీళ్ళు మా స్టేట్ మీట్ 43వ స్టేట్ మీట్ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ది కాకినాడలో ఉండింది, 3rd నుంచి ఉండింది. కొన్ని అనివార్య కారణాల వల్ల స్టేట్ మీట్ కాకినాడలో జరగకపోవడం వల్ల అనంతపురం వారు మమ్మల్ని చేయమని వాళ్ళు అభ్యర్థించిన తదుపరి మేము వారి అభ్యర్థనని మేము స్వీకరించి ఈరోజు ఈ జరగబోయే 7వ తారీఖు నుంచి 9 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు మన పీటీసీ గ్రౌండ్లో జరగబోయే కార్యక్రమానికి మేము అన్ని కార్యక్రమాలు రెడీ చేసుకున్నాము. 7 నుంచి 9 వరకు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రతి జిల్లా నుంచి మన స్టేట్లో 13 జిల్లాల వాళ్ళు పేరు నమోదు చేసుకున్నారు. దాదాపు 1800 ఈ క్రీడలకు వస్తారు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, భోజన సదుపాయాలు అన్నీ తయారు చేయడమైనది. ఇది ఇంకో ఉద్దేశం అంటే అందరూ 30 సంవత్సరాలు పైబడిన వాకర్స్ ఎవరైనా 100 సంవత్సరాల వరకు అందరూ పాల్గొని వారి యొక్క ఛాంపియన్షిప్ నిరూపించుకొని నెక్స్ట్ జరగబోయే బెంగళూరులో మా సెక్రటరీ గారు చెప్పినట్లు నేషనల్ మీట్ జరుగుతుంది. నెక్స్ట్ మంత్ 4 నుంచి 9 వరకు బెంగళూరులో. ఇక్కడ గెలుపొందిన వారు అక్కడ నేషనల్ మీట్లో పాల్గొని అక్కడ గెలుపొందిన వారు మన బాలీలో, మన ఇంటర్నేషనల్ లెవెల్లో బాలీలో కానీ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారని మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మేము ఈ కార్యక్రమం 8వ తారీఖు సాయంత్రం 4 గంటలకి సప్తగిరి సర్కిల్ నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ నిర్వహిస్తూ మా ముఖ్య ఉద్దేశం అంటే ఉదయాన్నే నడుద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, డ్రగ్స్ రహిత సమాజానికి పోరాడదాం అన్న నినాదంతో వాక్ చేసుకుంటూ వచ్చి అలాగే 5 గంటలకి బాగా ర్యాలీ అయిన తర్వాత 5 గంటలకి పీటీ స్టేడియంలో మార్చ్ ఫాస్ట్ అందరు జిల్లాల నుంచి వచ్చిన అథ్లెటిక్స్తో మార్చ్ ఫాస్ట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి మా కార్యక్రమాన్ని ముగించి ముఖ్య అతిథులతో కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఈ కార్యక్రమాల్లో తదుపరి ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయో అన్నీ తెలియజేసి 9వ తారీఖు ట్రోఫీసు, బెస్ట్ డిస్ట్రిక్ట్ మెడలు, బెస్ట్ ట్రోఫీ అన్నీ మా సెక్రటరీ ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేసిన తర్వాత అతిథుల చేతి మీద ఇవ్వాల్సిందిగా మేము నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ.